సో నా దగ్గర మోంగో షెల్ అని ఇంకొక టెక్నిక్ ఉంది. విఎస్ కోడ్లో మనం షెల్ ఎలా ఓపెన్ చేయాలని చూసాము. ఒక్కొక్కసారి విఎస్ కోడ్లో ఉన్న షెల్ మనకి అన్ని టైమ్స్లోనూ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే 99% వర్క్ అయిపోతుంది, కానీ ఒక స్టూడెంట్కి ప్రాబ్లం వచ్చింది, ఎస్పెషల్లీ డేటాను కాపీ చేసేటప్పుడు. సో నేను 3 వెరైటీస్ చూపిస్తున్నాను, ఎట్లాగా కాపీ చేయొచ్చు, ఎట్లాగా యూస్ చేసుకోవచ్చు అని. ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. సో మనకి ఏంటంటే మోంగోడీబీని యాక్సెస్ చేసుకోవడానికి షెల్ అని చెప్పేసి ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కంప్యూటర్ ఉంది కదా, మన కంప్యూటర్ ఓపెన్ చేసుకుంటే సి డ్రైవ్ ఓపెన్ చేస్తే దీంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మోంగోడీబీ ఉందా లేదా చూడండి. సో మోంగో షెల్ కూడా లేదు ఇక్కడ. ఓకే, మంచిది. ప్రోగ్రామ్ ఫైల్స్ x86లో కూడా మోంగో షెల్ లేదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మోంగో ఎస్హెచ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టేసాడు, అంతే. సో ఇక్కడ మనకి మోంగో షెల్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. దాన్ని మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే మోంగో షెల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి కమాండ్ ప్రాంప్ట్ త్రూ డైరెక్ట్లీ మనము యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో దీంట్లో మనకి అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటాడు. మీరు ఒక్కసారి సో హోప్ఫుల్లీ మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో మనము విండోస్ 64, యాక్చువల్గా నా దాంట్లో పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇది ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో విండోస్ 64 ఎక్సీ ప్లాట్ఫామ్, ఓకే, ఎంఎస్ఐ. సో ఇది యాక్చువల్గా ఇది మోంగోడీబీ, ఇది కంపాస్. ఇది కూడా మనకు అవసరం అవుతుంది. దీనికి సంగతి ఇక్కడ నేను మనం ముందు మోంగో షెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను పైకి వెళ్ళిపోయాను. సో ఫస్ట్ మోంగో షెల్ గురించి మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జిప్ బదులు ఎంఎస్ఐ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, అలాగే కంపాస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలని చూద్దాం. డౌన్లోడ్ చేసేసాము. దీని తర్వాత కంపాస్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి దీంట్లోనే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోంగోడీబీ కంపాస్. డౌన్లోడ్ చేయండి అట్లీస్ట్. డౌన్లోడ్ చేసేసిన తర్వాత సంగతి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అది ఎలా ఏం చేయాలో.